హలో గాయ్స్, ఆల్ సీజన్ బిగ్ బాస్లో ఫిజికల్ టాస్క్లు ఎలా జరిగాయి ఆ దాని గురించి టాప్ 10 ఫిజికల్ టాస్క్ల గురించి మాట్లాడే ముందు నా ఛానల్ కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ ఆల్ సీజన్స్ మీరు ఎంతమంది చూసారు? ఆల్ సీజన్స్ అంటే ఇప్పుడు 9 సీజన్స్ జరిగిన ఎవరెవరు ఏ సీజన్ చూసారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నేనైతే బిగ్ బాస్ 3 సీజన్ నార్మల్ చూసా. 4 నుంచి ఐ థింక్ 4 నుంచి అనుకుంటా, 4 ఆర్ 5 నుంచి సన్నీ వాళ్ళ దాని నుంచి కంటిన్యూస్గా చూశాను. అంతకన్నా ముందు అప్పుడప్పుడు ఎందుకంటే ఇంట్లో పెట్టేవాళ్ళు లేదు. ఏంది ఆ బిగ్ బాస్ ఏంది ఏంది అని తిట్టేవాళ్ళు. అందుకోసం నేనైతే అప్పుడు చూసేదాన్ని కాదని నేనంతా. కానీ మై ఫేవరెట్ బిగ్ బాస్ అందరికీ తెలిసింది. అందరూ మై ఫేవరెట్ నీ ఫేవరెట్ అని అంటారు. ఓకే, బిగ్ బాస్ తెలుగు టాప్ ఫిజికల్ టాస్క్ గేమర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 అంబటి అర్జున్ ది అన్స్టాపబుల్ ఫోర్స్. ది అన్స్టాపబుల్ ఫోర్స్ అంటే ఏంటి ముందు తెలుసుదాం. ఈ గేమ్లో ఆయన టాప్ టాప్ ఫిజికల్ టాస్క్లు ఆడిందని చెప్తున్నారు. అయితే టాప్ అది ఎందుకు టాప్ అని అంటున్నా అంటే బిగ్ బాస్ చరిత్రలో ఫిజికల్ టాస్క్ అనేది అది అత్యధిక ఆతిథ్యంలోనే ఉంది. నెంబర్ 1 బాడీ షేమింగ్. ఇతను మిషన్ గన్ ఇమ్యూనిటీ అని ఉంటుంది కదా, ఆ ఛాలెంజ్ రాజప్రసాదం అనే ఒక టాస్క్లో ఆ హౌస్లో సీరియస్ బ్యాచ్ పెట్టి గ్రూప్లోని శారీరక బలానికి ఇతను ఒంటి చేతితో చిత్తుగా అర్జున్ బరిలో దిగి అతన్ని బరిలోకి దిగితే ప్రత్యక్ష టాస్కులని అందరు ప్రతి ఒక్కరు భయపడ్డారు. ఎందుకంటే అర్జున్ గురించి తెలుసు. అమ్మో, ఒక బాడీ ఆయన ఎట్లుంటే ఆయనకు ఇట్లా తొక్కేసేస్తాడేమో అనిపిస్తాడు, అలా ఉంటాడు. అలా బిగ్ బాస్ సీజన్ 10లో అది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఒకటి ఏంటంటే అది ఒక గోడకు పెట్టి ఆ షూట్స్ డబ్బ ఒక ఫోటోని కాల్ చేయాలంటే అది మన అమర్దీప్ ఫోటోని కాల్ చేస్తారు. అది మనందరికీ తెలిసిందే. అలా ఒక షూట్లో అట్లా జరిగింది. అది మనందరికీ సారీ అమర్దీప్ ఫోటోని కాల్ చేస్తారని చెప్పేశాను కదా మీకు. అలా మీకు అందరికీ తెలిసిందే. అది బిగ్ బాస్ సీజన్ 7లో అర్జున్ అన్న ఆయన టాస్క్ అది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ మాల్యేకర్. నిఖిల్ ఏంటంటే ది అల్టిమేట్ క్లాన్ వారియర్ అంటే క్లాన్స్. మన బిగ్ బాస్ సీజన్ 8లో క్లాన్స్ ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. బిగ్ బాస్ సీజన్ 8లో క్లాన్స్ అంటే ఓజీ క్లాన్స్, రాయల్ క్లాన్స్ అని ఉంటాయి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, వాళ్ళందరికీ తెలిసిందే. సీజన్ 8లో క్లాన్ వారియర్గా ఓ ఏముందంటే ఒక మన లీడర్ గాను నిఖిల్ ప్రతి టాస్క్ తన రక్తం చిందించి గేమ్స్ ఆడిందని మనందరికీ తెలిసిందే. అలా గేమ్స్ ఆడిన దాంట్లో లాగే పోటీ అంటే బరువులు పొరుగుతారు కదా, అలా ఆ టాస్క్లో రాయల్ ఫ్యాన్సీ మాజీ వాళ్ళతో జరిగి ఓరిగా ఘర్షణ జరిగి నిఖిల్ బాడీ స్టార్ట్లో ఆ సీజన్లో హైలైట్ అదే. అతను అందుకే టైటిల్గా నిలిచారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నిఖిల్ గేమ్స్ మాత్రం హైలైట్ ఆడతారు. అది మనందరికీ తెలిసి మీరు కూడా చూసింటారు నిఖిల్ గేమ్స్. మనకు బిగ్ బాస్ సీజన్ 8లో ఓజీ క్లాన్స్, రాయల్ క్లాన్స్ అని జరిగాయి. ఆ రాయల్ క్లాన్స్లో నిఖిల్ ఉంటే వాళ్ళు భలే విన్నర్. నిఖిల్, మన ఎవరు పృథ్వీ, వీళ్ళందరూ చాలా చాలా మంచిగా గేమ్స్ ఆడేవాళ్ళు, మంచి గేమర్స్. ఇదైతే రియల్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు గేమ్స్ అయినా ఏదైనా సూపర్గా గేమ్స్ ఆడేవాళ్ళు, అదైతే సూపర్. తర్వాత బిగ్ బాస్ సీజన్ 8లో అలా నిఖిల్ ఫస్ట్ 7లోనేమో అర్జున్ అంబటి, 8లోనేమో మన నిఖిల్ పేరు అయినాక బిగ్ బాస్ సీజన్ 3 అంటే ఓకే 1, 2, 3 అట్లా చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు. ఓకే, మనం ఎట్లుందో అట్లా చెప్పడం కూడా మనకు కొంచెం అంత తెలివి లేదేమో అనిపిస్తుంది అనుకోండి. బిగ్ బాస్ సీజన్ 3 ఆలిరెజా ది ఒరిజినాలిటీ ఫిజికల్ బిస్ట్. బిగ్ బాస్ సీజన్ 3లో ఎందుకు ఆ టాస్క్ అంటే తెలుగు ప్రజలు ప్రారంభించిన సీజన్లోనే అసలైన ఫిజికల్ టాస్క్ అగ్రెషన్ ఎలా ఉండాలో చూపించిన ట్రెండ్ సెట్ చేసిన ఆలిరెజా ఇసుక బస్తాలను రవాణాలు, ఇటుకలు లోడింగ్ మరియు గంటలుగా నిలబడి చేసిన టాస్క్ ఇది చూపించారు. శారీరక శ్రమ మరియు వేగంగా ప్రత్యక్షంగా చుక్కలు చూపించారు అనుకోండి. ఓకే, ఇది దాని గురించి మాట్లాడదు.
అంటే శారీరక అంటే అగ్రెషన్‌తోనే తన ఇసుక బస్తాలు, రవాణాలు, ఇటుకలు అవన్నీ లోడింగ్ చేసుకొని అవి చేయడానికి మన ఆలిరజ చాలా చాలా స్పీడ్‌గా గేమ్ ఆడిందంట. అది మనందరికీ తెలిసిందే. ఓకే. మనందరికంటే అంటే 'బిగ్ బాస్' సీజన్ 3 నాకు అంత గుర్తుకు లేదు. ఓకే. కొన్ని కొన్ని గుర్తున్నాయి. అంత గుర్తుకు లేదు. అదే చెప్తున్నాను. కానీ ఓకే. ఆలిరజ తను ఎలిమినేషన్ వచ్చినప్పుడు వీళ్ళ గురించి మళ్ళీ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్దామని అనుకుంటున్నాను. చూస్తాను. అంటే ఈ ఈ ఇందులోనే ఒక్కొక్కరి గురించి కొన్ని విషయాలు చెప్తాము 'బిగ్ బాస్' హౌస్ గురించి. తర్వాత సింగర్ రేవంత్. సింగర్ రేవంత్‌లో 3 అగ్రెసివ్ బుల్. అగ్రెసివ్ బుల్ అంట. అయితే ఇది టాస్క్ ఏంటంటే రేవంత్ ప్యూర్ గ్రాడ్యుయేట్‌గా ఉన్న బొమ్మల ఫ్యాక్టరీ చేసి స్విమ్మింగ్ పూల్‌లో తన చేపల టాస్క్‌లో ఇతరులకు గాయాలు కూడా లెక్క చేయకుండా దూసుకెళ్ళి తన శరీరం దూకుడుతో హౌస్ తట్టుకోలేక హౌస్ మేట్స్ అంతా ఇతడు రాక్షసుడిగా పిలిచారు. రాక్షసుడని కూడా పిలిచారు. ఈ టాస్క్ అంత మరింత ఆడడంతో అతన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. అది మన రేవంత్ ఏంటంటే గేమ్స్ వేదికన్నా గేమ్స్ విషయంకి వస్తే మాత్రం ఎంత కూడా ఆగేటోడు కాదు. అది మనందరికీ తెలిసిందే. ఏంటంటే సరే గేమ్సే కదా ఆడేతాం, దుమ్ము దులిపేతాం గేమ్స్, ఇది గేమ్స్ 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 గేమ్ 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 అనే ఒక థాట్లోనే ఉంది మన రేవంత్ అన్నకు. అది మనందరికీ తెలిసిందే. ఇచ్చి పడేసిందనుకో. విన్నర్ ఆల్రెడీ రేవంత్ అన్ననే. ఓకే. సేమ్ థింగ్ వచ్చాయి, సేమ్ వచ్చినట్టు అట్లా ఏది కాదు. ఒక ఓటింగ్ ఇప్పుడు కామన్, ఒక ఓటింగ్ ఇతనికి, ఒక ఓటింగ్ అతనికి, ఏదో ఒకటి అయితే ఉండొచ్చు. సేమ్ ఓటింగ్ అని ఎందుకు అలా చేశారో తెలియదు మనకైతే. ఓకే. కానీ అది చేపల దాంట్లో ఒక్క ఒక్కరి మాట కూడా వినకుండా తన అగ్రెషన్ చూపించి నిజంగా ఆ గేమ్స్‌లో ప్రతి ఒక్కరు అతన్ని రాక్షసుడా ఏంది గేమ్స్ ఏం ఆడుతున్నావు ఆలోచిస్తున్నావా అని కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు. అది మనందరికీ తెలిసిందే. ఆహ్, అట్లా మన మన రేవంత్ అన్న అలా గేమ్స్ ఆడిండు. సూపర్ అది. తర్వాత ప్రిన్స్ యావర్ 'బిగ్ బాస్' సీజన్ 7లోనే ది స్టామినా మానిస్టర్ మానిటర్ అది ది స్టామినా మానిటర్ అంటే మెడికల్ ఫిజికల్‌గా మోడర్న్ ఫిజికల్‌గా మరియు విపరీతంగా కండబలమైన ప్రతి టాస్క్‌లో ఒక యుద్ధాలలో ఆడేవారు యావర్. అదైతే సూపర్. నిజంగా. ఏందంటే యావర్ అయితే కాలుకి నొప్పుందని, కాలని, అదని, ఇదని ఆలోచించకుండా గేమ్స్ ఆడేటోడు చూడు యావరు. ఒక రేంజ్‌లో ఆడేవాడు. అదైతే సూపర్. తర్వాత శివాజీ డైనమిక్‌తో పవరాస్త్ర టాస్క్ కూడా గెలిచాడు. సాధారణంగా తన శారీరక రక్షణ కవచాన్ని పూర్తి చేసుకొని ఇతడు చూపించిన వేగం, పట్టుదల ఆ సీజన్‌కి రూపురేఖలు మార్చాయి. ఓకే. ఆ టాస్క్‌లో నిజంగా అస్సలు ఎవరు ఏదన్నా టాస్క్ వచ్చిందంటే దాని అరే నాకేమన్నా అయిపోతది అని ఒక ఆలోచించడు. గేమ్స్ గేమ్ 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 కాదు. కానీ అతని లైఫ్ స్టోరీ అతను కొంచెం పాపం అతను విషయాలు కూడా కొంచెం బాధ అనిపించేవి. కానీ ఒక విషయం చెప్తాను. నేను మళ్ళీ మాట్లాడినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడతాను పక్కా. మీరు చూసుకుంటూనే ఉండండి. తర్వాత విజే సన్నీ 'బిగ్ బాస్' సీజన్ 5లో విజే సన్నీ గురించి మాట్లాడదాం. విజే సన్నీ ది ఒంటి చేతితోనే శారీరక యోధుడు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే 'బిగ్ బాస్'లో రాజ్యం మరియు బంగారు కోడి పెట్టే టాస్క్‌లో సన్నీ హౌస్‌మేట్‌లో బలమైన సింగిరెట్ గ్రూప్‌లోని షణ్ముఖ్, శ్రీరామచంద్ర బ్యాచ్‌లో ఉన్నారు. అయితే శారీరక వ్యూహాలతో తన ఒంటి చేతి బలంతో తిప్పికొట్టిన ఎంతమంది వచ్చినా తన పైన పడిన ఆ బలాన్ని టాస్క్‌లతో, పాయింట్లతో సాధించాడు. ఓకే. సన్నీ మనకు తెలిసిన నాకైతే 'బిగ్ బాస్' సీజన్ ఆల్ సీజన్‌లో సన్నీ ఫేవరెట్. ఎందుకు ఆ సన్నీ విన్నర్ అయ్యారు ఫేవరెట్ ఎందుకు అన్నానంటే ఎంత మంచిగా గేమ్స్‌కి అతను అందరూ వెనుపోటు వచ్చిన వాళ్ళే. అది మనందరికీ తెలిసిందే. గేమ్స్ అయినా ఇదైనా నిజంగా ఒక రేంజ్‌లో గేమ్స్ ఆడేవాడు. ఒక రేంజ్‌లో మాట్లాడేవారు. అందరి విషయాల్లో కూడా నిజంగా ఫన్నీగా ఉండే సన్నీ ఒక గేమ్స్ కూడా ఇచ్చి పడేసేవారు. చాలా మందితో చాలా మాటలు కూడా మాట్లాడిండు. అది మనందరికీ చాలా మంది అన్నారు కూడా అతన్ని. అయినా గేమ్స్ అయినా ఏవైనా చాలా మంచిగా గేమ్స్ ఆడతాడు. అదైతే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తది. సూపర్ అనిపిస్తది. అది. తర్వాత విశ్వ 'బిగ్ బాస్' విశ్వ సీజన్ 5 విశ్వ ది ది ఫిట్‌నెస్ ఐకాన్ ది ఫిట్‌నెస్ ఐకాన్ అంట. అది ఆ ఎపిసోడ్ పేరు. హౌస్‌లో అత్యధిక పటిష్టమైన బాడీ కలిగిన కంటెండర్ విశ్వ. అవును. బాడీ మీద ఈసారి జిమ్ కూడా ఏదో పెట్టిండు కదా అది. వెనక శారీరక మైనింగ్ టాస్క్‌లో కెప్టెన్ కోసం జరిగిన పూల లాలర్‌లో తన సామి
ముందు ఎవరైనా నిలబడలేకపోయారు. అతను ఫిజికల్ టెస్ట్‌లో చాలా చాలా మంచిగా గేమ్స్ ఆడి తన 2 చేతులతోన కొన్ని పూలన్నీ అంటే ఇప్పుడంటే అందులో ఇది గీసేసి ఆ పూలన్నీ మనం ఎత్తుకోవాలి. మనం చూసాం కదా! ఒక మట్టితోని చేసి ఆ మట్టిలో మనం పూలన్నీ ఇట్లా గుచ్చడం అట్లాంటివి మనం చాలా సీజన్‌లో చూసాం. లాస్ట్ సీజన్‌లో కూడా మన తనుజ వాళ్ళ బిగ్ బాస్ సీజన్ 9లో కూడా చూసాము. అలాంటి ఒక సీజన్‌లో ఇలా అలాంటి ఒక టాస్క్ చేసిండ్రు. అది అయితే నిజంగా అదైతే హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే విశ్వన్న గేమ్ ఆడిండు బిగ్ బాస్ సీజన్ 9లో ది సైనిక ఎడ్యుకెన్ కింగ్ అనే ఒక గేమ్ ఎందుకు ఆటాల్సిందో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల బండ బలం మీద అత్యధికంగా కఠినమైన సైనిక ఓపిక రణరంగంలో ఆర్మీ బంకర్ టాస్క్ మరియు రేషన్ కోసం తన అర్ధరాత్రి పూట కూడా ఒక సుదీర్ఘమైన శారీరక శక్తితో క్రమశిక్షణతో కోట్లాది ఫాలోవర్ని భారీ సెలబ్రిటీస్ని కూడా తన ఫిజికల్ స్టామినాతో పిక్ చేశాడు. ఓకే, శారీరకంగా మన ఎవరు ఆ, కళ్యాణ్ కళ్యాణ్ది కళ్యాణ్ పడాల కళ్యాణ్ది అలా గేమ్ ఆ విషయంలో కూడా చాలా 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 మంచిగా గేమ్స్ ఆడిండు. అదైతే సూపర్. తర్వాత పృథ్వీ ఎయిత్ ది అలేసియన్ పవర్ బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ మాలేకర్ ధీటుగా అత్యధిక కఠినంగా ఫిజికల్ గేమ్స్ ఆడిన ఒకటే ఒక వ్యక్తి మన పృథ్వీ గురించి కనుక క్యాన్ లీడర్షిప్లో రేస్లో ఇతను చూపించిన కండబలం దూకుడు ప్రత్యక్షంగా రాయల్ కి మాజిగా గట్టిగా తగిలింది. పృథ్వీ ఏంటంటే పృథ్వీ మన ఎవరు మన పేరు విష్ణుప్రియ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న ఇప్పుడు అదేమంటే ఆమె విష్ణుప్రియ కూడా చెప్పింది. నాకు అనిపించినప్పుడు నేను ఇదన్నీ నేను చెప్పగలుగుతాను సార్, నాకు అనిపించినప్పుడు నేను ఏం చేయలేను ఇదే కదా అని మాట్లాడతారు. ఆ విషయంలో అయితే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా చెప్పండి. ఎందుకంటే ఈ టాస్క్ ఇది అని అన్నప్పుడు ఓకే, టాస్క్లు మాత్రం ఒక రేంజ్లో ఆడేవారు మన పృథ్వీ మనందరికీ తెలిసిందే. మహబూబ్ దిల్సే బిగ్ బాస్ సీజన్ 4కి వచ్చింది, సీజన్ 8కి వచ్చింది. ది డైనమిక్ స్పీడ్ సెంటర్ అయితే ఒక ఎందుకు అంటే 2 వేరు సీజన్లో తన అసాధారణమైన వేగనంతో మరియు జంపింగ్ స్కిల్తో డైనమిక్ ప్లేలో బిగ్ బాస్ సీజన్ 8లో ఉక్కు మనిషి రోబో టాస్క్లోని అలాగే బిగ్ బాస్ 8లో రాయల్ క్లాన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినప్పుడు కూడా తన ఫిజికల్ టాస్క్లో చిరుతపులి లాంటి గేమ్ ఆడాడు. ఓకే, ఇప్పుడు సారీ మహబూబ్ నిజంగా చాలా మంచిగా గేమ్స్ ఆడతాడు. మంచి అతను కూడా అయితే ఓకే, తన గేమ్స్ అవన్నీ తను చూసుకొని తన గట్టిగా ప్రదర్శించి తన గేమ్స్ కానీ అప్పుడు మధ్యలో ఎలిమినేషన్ అయ్యండి, ఇప్పుడు మధ్యలో ఎలిమినేషన్ అది ఒక్కటి కొంచెం అదే ఏంటి అనే ఒక థాట్ ఉంది. కానీ మంచిగా గేమ్స్ అయితే చాలా చాలా మంచిగా గేమ్స్ ఆడిండు. అదొకటి నాకైతే భలే అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కొడతాం. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ అనాలిసిస్ చేయటం, ఫిజికల్ టాస్క్లు ఒక్కొక్కటి అనాలిసిస్ చేసినప్పుడు అంటే ఏ సీజన్లో మళ్ళీ ఏంటంటే ప్యూర్ పవర్ స్ట్రెంగ్త్తో అర్జున్ అంబటి, తర్వాత విశ్వ, ప్రిన్స్ ఎవర్ వీళ్ళు ముగ్గురు సేమ్. తర్వాత వేగం చైతన్యం, వేగం అంటే స్పీడ్ అగ్రెషన్. అప్పుడు మహబూబ్ దిల్సే, నిఖిల్ మలేకర్, రేవంత్. వెనక ఓపిక ఎదికింది, కళ్యాణ్ పడాల, ఆలిరజ, సన్నీ. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అర్జున్ అంబాటి గురించి మాట్లాడదు. అర్జున్ అన్న మన బిగ్ బాస్ సీజన్ 7కి వచ్చాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వస్తాడు. ఆయన ఫస్టే రావాలి కానీ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చింది, అది మనందరికీ తెలిసిందే. కానీ గేమ్స్ మాత్రం ఇచ్చి పడేసేవాడు. ఎందుకంటే ఆయన ఉన్న స్ట్రెంత్, ఆయనకున్న బాడీకి ఆ విషయానికి గేమ్స్ మాత్రం హైలైట్ ఆడేవాడు. కానీ కొన్ని విషయాల్లో అమర్దీప్ని అలా అనడం, అది కొన్ని విషయాల్లో వాడేంట్రా నా వెనక పడతాడేంట్రా ఎప్పుడు నాతోనే ఉంటాడేంట్రా అని అనడం, అది కొన్ని విషయాల్లో నచ్చలేదు నాకు. అంటే 100% నాకు నచ్చింది నేను చెప్తాను, నచ్చలేదు నాకు చెప్పలేదను అలా. కానీ చాలా మంచి అతను, నిజంగా చాలా 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 మంచి అతను. ఆదివారం పరివారం కూడా వస్తుంది కదా అప్పుడప్పుడు, ఇప్పుడు రాకుండా అయింది కానీ ఆదివారం పరివారం కూడా చాలా మంచిగా అనిపించేది అతన్ని చూస్తుంటే. అలా సూపర్ అనిపించేది. అర్జున్ అన్న కూడా చాలా గేమ్స్ అయితే సూపర్ ఆడాడు. టాప్ 5 అనుకుంటా, టాప్ 5లో ఉన్నాడు. ఓకే, టాప్ 5లో ఎలిమినేషన్ అయ్యాడు, అది మనందరికీ తెలిసిందే. వాళ్ళ వైఫ్ అప్పుడు కన్సీవ్ ఉండి అప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడం అవన్నీ చాలా చాలా బాగా అనిపించింది, సూపర్ అనిపించింది. ఒకటి
తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని మాట్లాడతాడు చూడు. అది వాళ్ళ వైఫ్ కొన్ని ఆ రోజు వచ్చిన బిగ్ బాస్ దానిలోకి అది అది ఓకే. తర్వాత విశ్వన్న విశ్వన్న బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఉమ్, తన గేమ్స్ మాత్రం తనని చూసి అందరు భయపడేవాళ్ళు. ఎందుకంటే తన బాడీ అట్లా ఉండేది. అమ్మ వచ్చినాక తన గేమ్స్ అయినా అవైనా సూపర్ గేమ్స్ ఆడేవాడు. అది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏమన్నా ఫిజికల్ టాస్క్లు ఉంటే విశ్వాన్ని పంపించేవాళ్ళు. అది మనందరికీ తెలిసిందే. ఏంటంటే ఫిజికల్ గా గట్టిగా ఉన్న వాళ్ళని మాత్రం పక్కా విశ్వాన్ని వాళ్ళని పంపించేవాళ్ళు. అది మనందరికీ తెలిసిందే. అలా చాలా చాలా బాగా గేమ్స్ ఆడేవారు. ఇప్పుడు కూడా వాళ్ళ బాబు ఆమ్, అదేంటంటారు మా ఇంటి బంగారం సినిమాలో కూడా యాక్టింగ్ చేసింది. అది మనందరికీ తెలిసింది. అలా తర్వాత సూపర్ అనిపించింది. తర్వాత ప్రిన్స్ ఎవర్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఆడ కూర్చొని ఒకటి ఎమోషనల్ గా ఏడుస్తుంటాడు. అది మాత్రం చాలా బాధ అనిపించింది. అప్పటి నుంచి చాలా సింపతి వచ్చింది. అలానే సింపతి అంటే చిన్న ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు అతను వాళ్ళ అమ్మ అనుకుంటా, సారీ వాళ్ళ అమ్మ నాన్న అన్నాను, వాళ్ళ అమ్మ అనుకుంటా. ఐ థింక్ నాకు వాళ్ళ నాన్న కూడా చనిపోయింది లేదో నాకు తెలియదు. అయితే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు అతన్ని పెంచి అది ఆ విషయంలో సూపర్ అనిపిస్తుంది. వాళ్ళ అన్న వాళ్ళు కూడా భయ్యా భయ్యా అని వాళ్ళని కూడా భలే అనిపించింది. ఆడ కూడా ఎమోషనల్ అయిపోయింది. తనకు తినడానికి మనీ లేనప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాయంట, చాలా అప్పులు ఉండేవంట అప్పుడు. ఇప్పుడు ఏమో తెలియదు నాకు, ఇప్పుడు గురించి అయితే తెలియదు. అప్పుడు అవి ఆ విషయంలో చెప్పారు. కానీ ఫ్రెండ్స్ ఎవరు కూడా గేమ్స్ గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించేవాడు కాదు. గేమ్స్ ఓదవండ్ర ప్రాణం అన్నట్టు అలా గేమ్స్ ఆడేవాడు. సూపర్ అనిపించేది నాకు. సూపర్ 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 నిజంగా హైలైట్ అనిపించేది అది. తర్వాత మహబూబ్ మహబూబ్ ఏంటంటే సోయల్ మహబూబ్ వీళ్ళిద్దరు చికెన్ మటన్ అని వీళ్ళిద్దరికి చాలా ఫేవరెట్ అలా చికెన్ మటన్ అదే అదే అనేది. అయినాక వీళ్ళిద్దరు ఏంటంటే మహబూబ్ దిల్సే సోయల్ వీళ్ళిద్దరు చాలా మంచిగా ఫ్రెండ్స్. తర్వాత బయటకు వచ్చినాక కూడా ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ అనుకుంటా. ఆడేదో ఎప్పుడో రీసెంట్గా చూసినా నా ఒపీనియన్ ఏమో చూసిన. తర్వాత వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. మహబూబ్ గురించి మాట్లాడతారు. మహబూబ్ గేమ్స్ మాత్రం ఒక హైలైట్ ఆడతారు. బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 కూడా వచ్చాడు. ఆ సీజన్లో మాత్రం ఒక హైలైట్ అనుకోండి. బిగ్ బాస్ సీజన్ 8లో కూడా చాలా మంచిగా గేమ్ ఆడింది. కానీ మధ్యలో ఎలిమినేషన్ అయిపోయింది. తర్వాత నిఖిల్ కూడా గేమ్స్ మాత్రం ఒక రేంజ్లో ఆడేవాడు. ఫిజికల్ టాస్క్ ఉన్నా ఏదున్నా అరే నేను ఆడేస్తారా, సరేరా ఏమయ్యేది చూద్దాం, తర్వాత ఆడేస్తారా నేను అని ఒక థాట్లో ఉండేవాడు నిఖిల్. అలా నిఖిల్ కూడా చాలా మంచిగా గేమ్స్ ఆడేవాడు. తర్వాత ఆయన విన్నర్ కూడా అయ్యాడు. ఓకే అదైతే సూపర్. నాకైతే భలే అనిపించింది. ఎవరెవరు విన్నర్ అయిన వాళ్ళు గేమ్స్ మంచిగా ఆడారు, టాస్కులు మంచిగా ఆడారు, వాళ్ళ గురించి మనం మాట్లాడినాం. తర్వాత విన్నర్ ఎవరు బెస్ట్ విన్నర్ అనేది కూడా వాళ్ళ గురించి మాట్లాడడం అది సూపర్. తర్వాత రేవంత్ అన్న కూడా విన్నరు. అయినాక రేవంత్ అన్న గురించి ఒక విషయం మాట్లాడదాం. రేవంత్ అన్న విన్నరు. కానీ గేమ్స్ మాత్రం ఎంత అగ్రేషన్ అంటే అరే నేను ఆడేస్తారా ఏమన్నా కానీ ఎంతమంది ఎన్ని తిట్టినా కూడా పర్వాలేదు, నేను ఆడేస్తా గేమ్స్, నేను ఉండేస్తా గేమ్స్ అని ఒక థింక్తోనే ఉండే వ్యక్తి రేవంత్ అన్న కూడా విన్నర్ అయ్యాడు. ఓకే హ్యాపీ. కానీ గేమ్స్ మాత్రం చాలా 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 బాగా అనిపించింది ఆడాడు. తర్వాత ఓపికతో ఆడేవాళ్ళు. కళ్యాణ్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా మనం ఏంటంటే కళ్యాణ్ గేమ్స్ చాలా చాలా మంచిగా గేమ్స్ ఆడేవాడు. తర్వాత గేమ్స్ చాలా మంచిగా ఆడేవాడు. తర్వాత తన ఫస్ట్ 3 వీక్స్ అయితే ఏమీ గేమ్ ఆడలేదు, అది అందరికీ తెలిసిందే. తర్వాత లేదురా ఏదో జరుగుతుంది బయట, ఏదో జరుగుతుంది అని తెలివిమంతుడు అనుకోండి, చాలా తెలివిమంతుడు. బయట ఏదో జరుగుతుంది, ఇలా ఉంటే కాదు, గేమ్స్ ఇవా అంటే కాదు అని ఇంకా గేమ్ విషయం చేంజ్ చేసి కళ్యాణ్ గేమ్స్ ఆడేది సూపర్. తర్వాత ఆలిరజా ఫేక్ ఎలిమినేషన్ చేసి ఆయన అనుకున్నారు. కానీ ఆయన రియల్ ఎలిమినేషన్ అయిన తర్వాత ఆయనకు ఒక రిలేషన్షిప్ అంటే ఈ చెల్లెలాగా తన జ్యోతక్క వీళ్ళిద్దరు బాండింగ్ అయితే హైలైట్ ఉంది. జ్యోతక్క ఈయనది మన రాధాకృష్ణ వీళ్ళిద్దరు బాండింగ్ బాగుండే, చాలా బాగుండే. మై ఫేవరెట్ సన్నీ అన్న గురించి మాట్లాడదామంటే ఓకే ఎంత కామెడీ అబ్బా. నిజంగా ఒక షార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అది నాకు టైం సరిపోతలేదు. షార్ట్స్ అయితే నేను చేస్తాను. నా ఫేవరెట్ ప్రతి సీజన్లో ఎవరు ఫేవరెట్ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడాలని నేను కూడా అనుకుంటున్నాను. ఫుల్ వీడియో కానీ షార్ట్ వీడియోస్ కూడా పెడదామని నేను అనుకుంటున్నాను. చూడాలి షార్ట్ వీడియోస్ కూడా. తర్వాత సన్నీ కూడా చాలా మంచిగా గేమ్స్ ఆడేవాడు. ఎంతమంది ఎన్ని తిట్టినా అది ఫన్నీగా చేసేవాడు, గేమ్స్ ఆడేవాడు. ఆ విషయంలో మాత్రం నాకు హైలైట్ అనిపించేది సన్నీ అన్న. నిజంగా గేమ్స్
ఫన్నీ ఫన్నీ అలా గేమ్స్ ఆడేవాళ్ళు మీకు ఎంతమందికి నచ్చుతారు ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఒక రేంజ్‌లో సన్నీ అన్న అయితే అరే! ఇది గదా సన్నీ అన్న, ఇవి గదా గేమ్స్ అని ఒక థాట్ ఉంటది చూడండి. అలా అనిపిస్తది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే హ్మ్. సన్నీ అన్న ఎంతమందికి ఫేవరెట్ కూడా కామెంట్ చేయండి. బిగ్ బాస్‌లో మన సన్నీ అన్నని చూస్తే మీకు ఎంతమందికి హ్యాపీ అనిపించింది? చాలా మందికి సన్నీ అన్న నచ్చుతారు. అది మనందరికీ తెలిసిందే. అలా మీకు ఎవరెవరు నచ్చేవాళ్ళు ఏంటి? అదంతా మరి మీరు చెప్తే మాత్రం నేనైతే ఇంకా ఏమైనా వీడియోస్ చేయమంటే చేస్తాను నేను పక్కా. ప్లీజ్ మీరు గాన మీకు నచ్చితే గాన మీరు నా ఛానల్‌ని చూసి లైక్‌లు కొట్టి, షేర్స్ కొట్టి, సబ్స్క్రైబర్ కొడతారని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే చాలా రోజులైంది ఫ్రెండ్స్. అలసిపోయాను అనిపిస్తది ఒక్కొక్కసారి చూస్తే. అబ్బా! ఏందిరా బాబు ఇంకా మానిటైజేషన్ వస్తది. ఒక 4 అవర్స్ లేదా అనే ఒక థాట్ ఉంటది. అలాంటి ఒకటి నిజంగా మీకు ఇంతవరకు ఈ వీడియో చూసి మీకు నచ్చితే గాన మీకు ఇంతవరకు చూసి వీడియో నచ్చితే గాన ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.